హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కార్తీక వనభోజన మహోత్సవానికి వచ్చాం కదండి. అది పార్ట్ 1 నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. అది ఒకసారి చూడండి. పార్ట్ 1 కనుక చూడనట్లయితే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఏంటంటే పార్ట్ 2 అండి. పార్ట్ 2లో లంచ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. మధ్య మధ్యలో సాంగ్స్ అండ్ నృత్య ప్రదర్శన ఇవన్నీ చాలా బాగా జరిగినాయండి. అండ్ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం కార్తీక వనభోజనాల యొక్క విశిష్టత అండి. అసలు కార్తీక వనభోజనాలు ఎలా వచ్చాయి? ఈ కార్తీక వనభోజనాలు అంటేనే మనం ప్రకృతిని మనము పూజించటం అన్నమాట. ప్రకృతి అంటే మన చెట్లు ఇవన్నీ అండి. చెట్లు గురించి మీకు తెలుసు కదా. అండ్ అదేవిధంగా మనం సంగీతం ఇలాంటివన్నీ మనం వనభోజనాలంటే ముందు ఉసిరి చెట్టుని పూజించి ఆ తర్వాత మనం సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం కావాల్సినట్లు మనము దాన్ని చేసుకుంటామండి. అండ్ అదేవిధంగా మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండగకి ఒక ప్రత్యేకత ఉంది. అటువంటి మీ చిరునవ్వు కోసం మేము కోరుతున్నాం. మా ఆవిడ అడిగా మొగుడు ఇష్టమా పనామా ఇష్టం బాగా అని మేము దోశ బయటికి దోసేస్తా తినే దోశ అంటే బయటికి దోసేస్తా తినే దోశ పని పిల్లలకు పెట్టాలి. ఓ బయట హోటల్లో తిరుపో ఇదే బిడ్డబ్బా ఇది అదేను అబ్బా అదే బిడ్డబ్బా అది ఇదేను అబ్బా అంటే చాలా 30 ఏళ్ళకి 40 ఏళ్ళకే మీరు చాలా తగ్గిపోతున్నారు. ఇల్లు చిమ్మటం లేదు, వాకిల్లో ముగ్గేయటం లేదు, అంటు తవ్వడానికి కూడా ఇప్పుడు కొత్త యంత్ర పరికరాలు వచ్చాయి. చూశాను నిన్న. ఇల్లు కడగడానికి కూడా యంత్ర పరికరాలు వచ్చాయి. మా నవమాసాలు పోసి బిడ్డలు కనేటప్పుడు ఆనందంలో బాధను కూడా మర్చిపోయే మహాతల్లి, ఏ కులమైతే ఏ మతం అయితేనేమ్మా నీ పాదాలకు వందనం. నీవు ఉంటేనే జనం, నువ్వు ఉండాలి ఘనం, నువ్వు బాగున్నావంటే నా మనం చెప్తున్నా. మనం అందరం మేము చేస్తున్నాం మీకోసం రణం. మీరుంటేనేనమ్మా మగవాడికి ప్రతి కారణం. మీ చల్లని చిరునవ్వే మాకు శరణం. దేశానికి మీరు ఆభరణం. మీలో ఉండకపోగా పోకూడదు సహనం. మీరు బాధపడితే మా జీవితాలే దహనం. మీ వల్లనే మా జీవనం. మిమ్మల్ని గౌరవించుకుంటే మా జన్మ పావతి. ప్రారంభమైందో ప్రపంచం చిన్నదైపోయింది. మనదైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోవద్దు. భావితరాలకు వాటిని కొనసాగించాలనేటువంటి అద్భుతమైనటువంటి స్ఫూర్తిని ప్రదర్శిస్తూ తన మాటల్లో, తన ప్రాసలలో, తన పంచులతో తనదైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి విధానంలో మనకందరికీ నచ్చజెప్పినటువంటి మా మణిగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ మణిగారు ప్రాస మణిగారుగానే పరిచయము, కానీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసి ఇక్కడికి. ఇలా ఎన్నెన్నో ప్రసంగాలండి. అసలు తెలుగులో ప్రాసలు లేకుండా ప్రాసలతోటి ఎంతమంది చెప్తారండి? ఇలాంటి ప్రసంగాలు దొరకటం అరుదండి నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉరుగులు పరుగుల ప్రపంచంలో ఎంతోమంది ఇంగ్లీష్, హిందీ అని ఇలా రకరకాల భాషలు, చాలా ఇంకా తమిళ్, ఇంకా ఇన్ని రకాల భాషలు నేర్చుకుంటూ ఇలాంటి సందర్భంలో తెలుగుని ఈ విధంగా ప్రసంగాలు రావడం అంటే చాలా అరుదండి. ఇలాంటివి వచ్చినప్పుడు కంపల్సరీ వదులుకోవద్దండి. అండ్ అదేవిధంగా శివుడి గురించి కూడా నృత్య ప్రదర్శనలు అండ్ కృష్ణుడి గురించి నృత్య ప్రదర్శనలు కూడా ఉన్నాయండి. ఈ వీడియోలో మొత్తం ఉన్నాయండి, చూడండి స్కిప్ చేయకుండా. అండ్ అదేవిధంగా మనం ప్రకృతిని ఖచ్చితంగా ఆరాధిస్తాము. సాంప్రదాయాలను జ్ఞాపకం చేసుకోవడానికి, కుటుంబ బంధాలను మరియు మరింత బలపరుచుకోవడానికి మనము ఈ కార్తీక భోజనాలు ఒక పండగలాగా చేసుకుంటామండి. అండ్ అదేవిధంగా మన ఈ వనభోజనాల సందర్భంగా
మన సాంప్రదాయము, మన భారతీయతను ప్రతిబింబిస్తుంది. మనం అందరం కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ ఒకే చోట కలిసి చేసుకునే పండగ అండి దీన్ని. ఇది మాత్రం కార్తీక మాసంలోనే మనం జరుపుకుంటాము. అండ్ అదేవిధంగా ప్రకృతి అందాలను వర్ణిస్తూ వనమూలికల ప్రాముఖ్యాన్ని కూడా మనం ఇక్కడ వివరించుకోవచ్చండి. మనము కార్తీక మాసంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీపారాధన అండి. 4 గంటలకే లేచి ఉదయాన్నే చన్నీటి స్నానం చేస్తామండి. శివుడికి అది ఎంతో ఇష్టం అండి. అండ్ అదేవిధంగా జలదైవం పూజించి చెట్లకు నీరు పోసే కార్యక్రమం కూడా మనము జరుపుకుంటామండి. అదేవిధంగా మనము ప్రకృతిని ప్రేమించటము, ఇక్కడ వాటిని రక్షించడం మన అందరి కర్తవ్యం. ప్రకృతిని మనం రక్షిస్తున్నామా? ప్రకృతిని రక్షిస్తే ఆ ప్రకృతి విలయతాండవం చెయ్యదు. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో మొన్నటి వరకు కరోనా, ఇలా రకరకాల ప్రకృతి విపత్తులు వచ్చినవండి. అండ్ తుఫాన్ ఏంటి, ఇలా రకరకాలు వచ్చినవి. వీటన్నిటికీ కారణం మనం చేసే ఒక ప్రకృతిని ఈ విధంగా చేయడమేనండి. అండ్ ఇప్పటికైనా సరే ఎంతో కొంత మనం భావితరాలకి అందించాలంటే ప్రకృతిని కంపల్సరీ కాపాడుకోవాలి. అండ్ అదేవిధంగా మనకి ఈ వనభోజనాల్లో ముఖ్యంగా ఈ ప్రకృతి ఈ కార్యక్రమాలే కాకుండా భోజనాలు కూడా మనం అందరం కలిసి ఉసిరి చెట్టు కింద తినడం అండి. అందరూ కలిసి ఉసిరి చెట్టు కింద తినడం వీలు కాకపోయినా ఉసిరి చెట్టును పూజించి మనం అందరం కలిసి ఒకే చోట భోజనాలు చేస్తామండి. దీని యొక్క ప్రత్యేకత ఇది. అండ్ అందరము కలిసి ఆటలు ఆడటము, ఇలా పాటలు పాడడము, అందరూ కలిసి ఇలా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. అండ్ అదేవిధంగా నా చిన్నప్పుడైతే నేను చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఉన్నా సరే కంపల్సరీ ఈ కార్తీక మాసం వచ్చిందంటే కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని వచ్చిన తర్వాత మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు భోజనాలు పెట్టేవాళ్ళు. ఎందుకంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు నిండుకుండా అన్నం తినాలి అంటారు కదా, మనకు అక్కడ వండుకోవడం వీలు కాదు, హాస్టల్ కదా. సో అందుకే ఆ ఆంటీ వాళ్ళు ఆ రోజు మాత్రం కంపల్సరీ భోజనాలు పెట్టేవాళ్ళు. అండ్ అదేవిధంగా ఇంకొక ప్రత్యేకత నదీ స్నానం అండి. ప్రతి ఒక్కరూ వీలైతే నదీ స్నానం ఆర్ సముద్ర స్నానం ఏది వీలైతే అది కంపల్సరీ చేస్తామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, షాద్నగర్ వచ్చిన తర్వాత అంత వీలు కావట్లేదు. కానీ ఏపీలో ఉన్నప్పుడు మాత్రం, చదువుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ ఆడ కార్తీక స్నానం చేసేవాళ్ళమండి. అంటే సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ వీలైతే ఎక్కడ వీలైతే అక్కడ నదీ స్నానం కానీ కార్తీక మాసంలో కంపల్సరీ ఆచరించేవాళ్ళం. ఇదేనండి కార్తీక మాసం యొక్క విశిష్టత. మీలో ఎంతమందికి తెలుసు ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత? అండ్ అదేవిధంగా మీలో ఎంతమంది ఇలా కార్తీక వనభోజనాలకు వెళ్ళి ఈ మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో కొంతైనా సరే మనము మర్చిపోకూడదండి. అండ్ మన పిల్లలకి కూడా మనము ఇదే విధంగా మనకి సంస్కృతి సాంప్రదాయాలు ఖచ్చితంగా నేర్పించాలి. కానీ మనం పెద్దవాళ్ళు నేర్పిస్తేనే పిల్లలు నేర్చుకుంటారండి ఎంతో కొంత. మనం ఆచరించి వాళ్ళకి నేర్పించాలి, అప్పుడే మనం వాళ్ళకి విలువలు నేర్పించినట్లు. మనం ఎంతో కొంత టైం తీసుకొని ఖచ్చితంగా ఎంత పనులున్నా సరే మనము జాబులే చేయని ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే మనము చూస్తున్నాము. కానీ ఇవన్నీ చాలామంది పట్టించుకోవడం లేదు. ఓకే, పట్టించుకోకపోయినా మనం భావితరాలకు ఏమందిస్తున్నాం? ఎంతో కొంతైనా అందించాలి అనుకుంటే అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా ఎంతో కొంత మనము ఆఫీసుల యొక్క ఏమంటారు స్ట్రెస్ మనం తగ్గించుకోవడానికి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా కొన్ని మనము ఇలాంటి వనభోజనాలే కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే, ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైనా అలాంటి వాటిలో మనం కంపల్సరీ పాల్గొన్నామంటే మనకున్న స్ట్రెస్ కూడా పోతుంది. అండ్ అదేవిధంగా మనం ప్రకృతిలో కలిసి మనము
భోజనం చేయడం కానీ, ఇలా హ్యాపీగా ఉండటం కానీ మన మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇటువంటి శివుడి సాంగ్స్ కానీ, ఏ సాంగ్స్ అయినా కొంచెం మ్యూజిక్ ఈ విధంగా విన్నా మనకి ఎంతో తేలికగా ఉంటుంది మన మనసు కూడా. ఇలా కంపల్సరీ మనము ట్రై చేయాలండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది 90 to 95% స్ట్రెస్ మీదే ఉంటున్నాము. మనం ఏదో సంపాదిస్తున్నాము, మనం ఏదో లైఫ్ ఇలా గడుపుతున్నాము. అది కాదండి. మనం కంపల్సరీ మనకి వీలైన టైంలోనైనా సరే అట్లీస్ట్ కొన్ని మనం ఆచరించామంటే మనల్ని చూసి మన పిల్లలు కంపల్సరీ ఆచరిస్తారు. నాకు తెలిసింది ఏదో కొంచెం మీకు తెలియజేస్తున్నాను, ఏదో కొంచెం లిటిల్ బిట్ అయినా తెలియజేస్తున్నాను. నాకు తెలిసింది నేను ఆచరిస్తుంది కంపల్సరీ. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు ఇంకొకటి తెలియజేస్తున్నాము. మనం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతమంది ఇంట్లో వండుకుంటున్నామండి. అది ఒకటి తెలుసుకోండి. మనం బయట ఏదో వాళ్ళు మనకి ఏమంటారు మసాలాలు వేసి అవి ఇవి వేసి ఏదో చేస్తున్నారు, మనం తింటున్నాం, హ్యాపీగా అనుకుంటున్నాం. కానీ ఇప్పుడున్న రెస్టారెంట్లే కానీ ఏవేని హైదరాబాద్లో ఎక్కువ శాతం అసలు ఎంత కల్తీ జరుగుతుందో మీకు తెలుసు. ఎన్నెన్నో న్యూస్లు వస్తున్నాయి. అయినా సరే మనం అవి పట్టించుకోకుండా హ్యాపీగా బయటే తినేస్తున్నారు చాలామంది. అట్లీస్ట్ కనీసం వీక్లీ వన్స్ బయట తినండి, ఓకే, మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. అట్లీస్ట్ వాళ్ళకి మనం ఆరోగ్యమైన ప్రసాదించాలి కదా. ఎంతో కొంత ఆరోగ్యమైన వాళ్ళకి మనం అందించాలి అంటే కంపల్సరీ బయట 90% అవాయిడ్ చేయాలి. 10% ఓకే, కొంచెం వీలు కానప్పుడు, మనకి ఆరోగ్యం బాగలేనప్పుడు ఓకే. కనీసం అట్లీస్ట్ కొంచెమైనా సరే వాళ్ళకి మనము ఆరోగ్యాన్ని ఇవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో హెల్త్ చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనము ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవట్లా. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ మనము పడుకోబోయే వరకు కూడా మనం ఒక యుద్ధమే చేస్తున్నాం చెప్పాలంటే. సో అటువంటప్పుడు మనకి మనుషులకి మనందరికీ రిలాక్సేషన్ కావాలండి. సో అటువంటప్పుడు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ అండ్ సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలాంటి వనభోజనాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయండి. అండ్ డెఫినెట్గా నేను చెప్తున్నాను, చాలా రోజుల నుంచి బయటికి వెళ్ళట్లేదు. బట్ కాకపోతే మనకి ఇలాంటివి అరుదుగా దొరుకుతుంటాయి. ఇయర్లీ చేస్తారండి ఇక్కడ వనభోజనాలు. నాకు అంత పెద్ద ఐడియా లేదు. బట్ ఈ సంవత్సరం మాత్రం కంపల్సరీ వెళ్ళాలని వెళ్ళామండి, అనుకోకుండా వెళ్ళాము. సో అది మాత్రమే నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలిసినవి ఎన్నో నేను మీతో షేర్ చేశాను. అండ్ అదేవిధంగా ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా వరకు నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్నవి, నేను చూసినవి ఇవన్నీ మాత్రమే ఈ వీడియోలో నేను చెప్పానండి. ఇంకా చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే. సో చాలా అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరమే మనము మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. సో అటువంటప్పుడు మనకి ఇంకా ఎక్కడ మన మనసులు పిల్లలు కూడా, అండ్ అదేవిధంగా పిల్లల చదువులు కూడా సార్ చెప్పారు కదా చూడండి, మీరు స్పీచ్లో ఖచ్చితంగా వినండి, స్కిప్ చేయకుండా వినండి. ఎందుకంటే ఆ సార్ చెప్పినవన్నీ నిజాలేనండి, సత్యాలే. మనం పిల్లలకి ఏమందిస్తున్నాము? సో ఇక నుంచైనా ఎంతో కొంత మనము మన పిల్లలకి ఆరోగ్యము అండ్ ఈ కల్చర్ సాంస్కృతి సాంప్రదాయాలు ఎంతో కొంతైనా నేర్పించాలి. అప్పుడే మన భవిష్యత్తు తరాలు ఎంతో కొంతైనా బాగుంటాయి. అండ్ అదేవిధంగా ఈ కార్తీక వనభోజన మహోత్సవం ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ అదేవిధంగా ఇవి షాద్నగర్ నుండి ఒక 3 కిలోమీటర్స్ బైపాస్ వైపు కాకుండా ఇటు సైడు పొలాల వైపు అండి.
పౌల్ట్రీ ఫార్మ్స్. అటు ఒక చాలామంది పెద్దలు కలిసి తీసుకునే పౌల్ట్రీ ఫార్మ్స్. ఇది మొత్తం ఇలా చేసేసి అదే మొత్తము ఈ విధంగా డెకరేట్ చేసేసి ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుతారంటండి. కానీ నేను మాత్రం ఈ ఇయరే వెళ్ళాను. అది మాత్రం మొత్తం మీతో షేర్ చేశాను వీలైనంత వరకు. ఎంత ఎడిటింగ్లో తీసేద్దామన్నా వీలు కాలేదు, కానీ చాలా వరకు తగ్గించే మీకు నేను ఇక్కడ ఎక్కువ శాతం మొత్తం అందించగలిగాను. అండ్ అదేవిధంగా మేము 4 o'clockకే వచ్చేసామండి. ఇంకా ఆ తర్వాత వీళ్ళందరూ సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ పాటలు పాడిన తర్వాత వాళ్ళకి కొన్ని బహుమతులు కూడా అందజేశారండి అక్కడ ఉన్న పెద్దలు. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి అక్కడ పర్ఫార్మెన్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఎన్నో సత్కారాలు బహుమతులు అందజేశారండి. ఇంకా ఏమన్నా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. అండ్ అదేవిధంగా ఆ తాత డ్యాన్స్ వేశారు కదా లాస్ట్ వీడియోలో, ఆ తాత కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే ఆయన డ్యాన్స్లోనే మనకి కనపడుతుందండి. ఆనందించటానికి పెద్దలు చిన్నలు అవసరం లేదండి, మన మనసు ముఖ్యం ఇక్కడ. అండ్ అదేవిధంగా చాలా వాల్యుబుల్ థింగ్స్ ఇక్కడ నేను నేర్చుకున్నానండి. ఎంతో కొంత వీలైనంత వరకు ఎప్పటి నుంచైనా మనం ఎంతో కొంత టైం కేటాయించి మన పిల్లలతో గడపటము, వాళ్ళకి కావాల్సిన సజెషన్స్ ఇవ్వడము మనము ఈ రోజు నుంచి చేయాలండి ఖచ్చితంగా. 4కే స్టార్ట్ అయ్యానండి. ఇది మొత్తం చూడండి పౌల్ట్రీ ఫార్మ్స్ అండి, అవన్నీ మొత్తం ఓపెన్ ప్లేస్. అక్కడ ఈ విధంగా డెకరేషన్ మొత్తం చేసేసి పొలాల్లోనేనండి మొత్తం ఇది అక్కడ చేసేసి చాలామంది వచ్చారండి. వీలైనంత వరకు చాలామంది వచ్చారు ఇక్కడ. మేము 4 o'clockకే బయలుదేరాం. 6-6:30 వరకు జరుగుతుందంట, నాకు ఐడియా లేదు. మేము ఇంకా 4కే బయలుదేరాం, అప్పటికే చాలా లేట్ అయిందని 4కి బయలుదేరి వచ్చేసామండి. బయలుదేరి వస్తుంటే మధ్యలో చూడండి, అది మొత్తం ఏరియా చూడండి, మొత్తం పొలాలేనండి. మధ్యలో వస్తుంటే ఒక చోట బంతిపూల తోట కనపడిందండి. అది కూడా మీతో షేర్ చేద్దామని వీడియో తీశాను. చూడండి, బంతిపూల తోట అయితే ఎంత బాగుందంటే అసలు ఆ ప్రకృతిని చూస్తేనే మనకున్న కష్టాలు అన్నీ మర్చిపోతామండి. అంత బాగుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. అండ్ మా బాబు మా ఫ్యామిలీ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశాము. చూడండి, బంతిపూల తోట. ఓనరు ఉన్నారు, అక్కడెక్కడో ఉన్నారు, అయినా సరే మనం వీడియోనే కదా తీసుకుంటుంది అని చెప్పేసి నేను వీడియో తీశానండి. ఎంత బాగా ఉందంటే చాలా ఆహ్లాదంగా ఉంది. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.